హాయ్ అండి. అందరికీ నమస్కారం. మనం నిన్న మాట్లాడుకున్నాం. ఈ దివ్యాంగులకి సంబంధించి పింఛన్ల విషయంలో ఆహ్, అంటే జరుగుతున్న పరిణామాలు. అయితే నిన్న కొన్ని కామెంట్స్ మనం డిస్కస్ చేయడం జరిగింది. ఐ థింక్ మరికొన్ని కామెంట్స్ ఉన్నాయి. వాటిని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. సత్యనారాయణ గారు, "సార్ ఈ వెరిఫికేషన్ ఏమవుతుందో అప్పటి వరకు మా పరిస్థితి ఏంటి? పింఛన్‌లొస్తాయా? రావా?" అనంటూ గూడా ఆయన పెట్టాడు. ఇంకా కూడా ఆయన కొంచెం ఆవేదనతో పెట్టాడు. అవన్నీ వద్దులేండి. ఏం గాదండి. మీరు ధైర్యంగా ఉండండి దయచేసి. పింఛన్ల విషయంలో ఎందుకు అంత డెప్త్‌గా మీరు ఆవేదనతో మెసేజ్ పెట్టారు. అది నేను చదవడానికి కూడా నాకు కూడా కొంచెం బాధ అనిపిస్తా ఉంది. చూద్దాం అసలు చూద్దాం ఏం జరుగుతుందనేది. సార్ వెంకటేష్ గారు, సార్ 5, 6 జూలై 2025 స్లాట్ బుక్ అయ్యాయి. హాస్పిటల్ వెళ్ళి నాకు సదరం సర్టిఫికేట్ ఎప్పుడు ఇస్తారు సార్? టెల్ మీ సార్. స్లాట్ బుక్ అయ్యాయి. హాస్పిటల్ వెళ్ళి ఏందిది కరెక్ట్‌గా పెట్టలేదు సార్ మీరు మెసేజ్. మరి నెక్స్ట్ ఇంకొక ఆయన వచ్చి చిరు. సార్ అసలు 2 సంవత్సరాలకు ముందు 30,000 పెన్షన్లు అసలు నోటీసులు ఇవ్వలేదు. అసలు ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే ఎప్పుడొస్తారు? తెలియజేయండి ప్లీజ్. కామెంట్ చేయండి. జేఈసీబీఎన్ అని పెట్టారాయన. ఎందుకండి ఇవన్నీ అవసరం లేదు మనకక్కడ. పింఛన్ల విషయంలో మీకేదైనా ప్రాబ్లమ్స్ ఉంటేనే మెసేజ్‌లు పెట్టమన్నా నేను. ఓకే. సరే మీ అభిమానం, మీ అభిప్రాయం. ఓకే. నేను కాదనలేదు. నెక్స్ట్ ఇంకెవరు పెట్టారు? నెక్స్ట్ వచ్చి నందిని గారు. ఈ మంత్ కూడా ఇచ్చారు రీవెరిఫికేషన్. చేయకుండానే ఇంకా పెన్షన్ రాలేదు అని చెప్పారు. ఎలా చేస్తాం సార్ అలా? వెరిఫికేషన్‌కి అప్లై చేసుకున్నోళ్ళకి ఎవరివి ప్రాబ్లమ్స్ ఉండదండి. రీవెరిఫికేషన్‌కి ఆ నెల రోజులు సమయం ఇచ్చారు కదా! ఆ సందర్భంగా మీరు ఎవరైనా అర్జీలు అంటే మళ్ళా అప్లై చేసుకోకపోతేనే వాళ్ళవి సమస్యొచ్చే అవకాశం ఉంది అంటున్నారు. వాళ్ళు కూడా ఎక్కడ తీసేసినామని గాని, ఇలాంటి ఎక్కడ కూడా అధికారికంగా వాళ్ళు చెప్పట్లే. చూద్దాం. అంటే ఈ 4 రోజుల్లో తెలుస్తుంది. బహుశా ఈరోజు 27 కాబట్టి, ఈ వర్షాలు కూడా ఇట్లున్నాయి కాబట్టి, ఈ 2 రోజుల్లో, 3 రోజులు తెలుస్తుంది. శనివారమే కదా మీకు పింఛన్ ఇవ్వాలి అందరికీ కూడా. కాబట్టి అప్పుడు తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందనేది. అందరికీ రావాలని మనం కూడా కోరుకుందాం. చూద్దాం ఏం జరుగుతుందనేది. ఆహ్, ఆహ్, కృపగా ఎవరో పెట్టారు. గిద్దలయ్య కొడుకు. సార్ మాది కర్నూలు జిల్లా ఆదోని తాలూకా. కానీ మాకు ఎటువంటి నోటీసులు రాలేదు. డైరెక్ట్ నోటీ రద్దు చేసింది. ఏదండి మీకు అర్థం కాలేదండి పెట్టింది. నోటీసు రాలేదు కాడికి బాగానే పెట్టారు. డైరెక్ట్ రద్దు నోటీస్ వచ్చిందా? అట్టేం రాదే. మీరు ఒకసారి ఎంపీడీఓని గారిని కలిసి అక్కడ మళ్ళీ కంప్లైంట్ చేయండి. పింఛను ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరు పింఛను గురించి టెన్షన్ పడబాకండి. డైరెక్ట్ నోటీసు ఇచ్చి రద్దు ఎందుకు ఇస్తారు? అట్లా మీరు రీవెరిఫికేషన్ మీరు పెట్టుకున్నారు కదా. అన్న పెన్షన్ రీఅసెస్మెంట్ కోసం అప్పీల్ చేసినా కూడా పెన్షన్ రద్దు నోటీస్ ఇచ్చారు అన్న. దీని మీద ఒక వీడియో చేయండి. పెన్షన్ అవును మీరు నేను నిన్న చూశాను నేను ఇది. పెన్షన్ రీఅసెస్మెంట్ కోసం అప్పీల్ చేసినా కూడా పెన్షన్ రద్దు నోటీస్ ఇచ్చారు. మీరు దాన్ని పోస్ట్ చేయండి. మీరు అక్కడ పోస్ట్ చేయండి. పోనీ ఈ వీడియోలోనే పోస్ట్ చేయండి. దీని మీద ఒక ఓకే. అట్లా ఉండదండి. ఇది ఏందో మీరు చెప్తున్నారు. అన్న పెన్షన్ రీఅసెస్మెంట్ కూడా మళ్ళీ రద్దు నోటీస్ ఇచ్చారు అని చెప్తున్నారు. చూద్దాం. మీరు అది కూడా పోస్ట్ చేయండి. మీరు చూద్దాం ఒకసారి. సో ఇలా జరుగుతుంది పెన్షన్లకు సంబంధించి. చూద్దాం మరి నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏంది అనే దానిపైన కూడా ఒకసారి మనం దృష్టి పెడదాం. ఎందుకంటే పెన్షన్ల విషయంలో వీళ్ళకు చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. చాలా బాధ ఉంది. సో త్వరలో మాత్రం అందరూ పెన్షన్లు తీసుకుంటున్నారు. కాకపోతే ప్రచారం అయితే జరుగుతుందండి పెద్ద ఎత్తున. ఇన్ని వేల పింఛన్లు తీసేస్తున్నారు, అన్ని వేల పింఛన్లు తీసేస్తున్నారు. అది ఎవరు చేస్తున్నారు ఏమో తెలియదు కానీ మొత్తం మీద వీళ్ళని అయితే బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నారు. సో మీరెవరు ఆందోళన అధైర్యపడబాకండి. ఖచ్చితంగా పెన్షన్లు అయితే మాత్రం 100% అర్హులైన వారికి అందరికీ కూడా వస్తాయి.
హ్మ్. మీరు చిన్న చిన్న సమస్యలతో, చిన్న చిన్న ఆలోచనలతో మీరు ఇలాంటి బాధపడబాకండి, ఖరాబ్ చేసుకోబాకండి. సో, ఇంక ఎల్లుండి బుధు, బేస్తా, శుక్రు ఈ 3 రోజులు కూడా రీఅసెస్మెంట్‌లో భాగంగా హెల్త్ సెంటర్‌ల వద్ద మరోసారి ఇవన్నీ కూడా హెల్త్ చెకప్‌లు జరుగుతాయి కాబట్టి, అక్కడ కూడా మీరెళ్లి ఖచ్చితంగా మీరు ఈ హెల్త్ చెకప్‌లనేవి చేసుకోండి. నోటీసులు తీసుకోని వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు పోయి నోటీసులు తీసుకోండి. ఆహ్ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం వాళ్ళు నోటీసులు తెచ్చి లేదని చెప్పి మీరు గమ్మున ఇళ్ళ వద్దనే ఉండిపోకండి. మీరు కూడా వెళ్ళి 1, 2 సార్లు కలిసి నోటీసులు తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు ప్రతి చోట్ల ఇలాంటి విషయాల్లో మానవతా దృక్పథంతో చేయలేదు అనేటటువంటి ఆరోపణలైతే వస్తా ఉన్నాయి. ఎందుకంటే వాలంటీర్ ఉద్యోగం మేము చేయమని వీళ్ళు సచివాలయాల సిబ్బంది చెప్తున్నారు కదా! బట్ అలాంటి సందర్భంలో వాళ్ళు ఒకవేళ నోటీసులు వచ్చినా కూడా తీసుకురాలేదనుకోండి. అంటే మీ కాంటాక్ట్ నెంబర్ కూడా అక్కడ లేదనుకోండి. ఆ సందర్భంలో మీరు ఇబ్బందులు పడతారు. కాబట్టి అలాంటి పరిస్థితి లేకుండా మీరు పోయి నోటీసులు మాత్రం తీసుకోండి. సో, ఇంకా కొన్ని కామెంట్స్ ఉన్నాయి. అది నెక్స్ట్ వీడియోలో మళ్ళా కూడా చూద్దాం. సో, అందరికీ ఆల్ ది బెస్ట్. ఖచ్చితంగా అందరికీ మంచే జరగాలి. పెన్షన్ల విషయంలో ఎప్పటికప్పుడు నేను మీకు సమాచారం ఇస్తూ ఉంటాను. మీరు కూడా కామెంట్స్ పెట్టండి. మీరు కామెంట్స్ పెట్టేటప్పుడు మీ పేరు, మీరు ఎక్కడి నుంచి పెడుతున్నారు ఏందనేది అక్కడ నోట్ చేయండి. దాని తర్వాత మీరు ఇందాక పెట్టారు కదా! పెన్షన్లు రీఅసెస్మెంట్‌కి మేము అప్లై చేసుకున్నా కూడా పెన్షన్ రద్దు నోటీస్ ఇచ్చారు అని చెప్పారు కదా! అట్టాంటిది ఏదైనా కూడా ఆ పెన్షన్ రద్దు నోటీస్ ఉంటే అది కూడా పోస్ట్ చేస్తే మనం దాని గురించి కూడా డిస్కస్ చేద్దాం. అదేవిధంగా అధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాం. మీ పేరు, ఊరు, అదేవిధంగా ఏ జిల్లా నుంచి మీరు పెడుతున్నారో ఆ కామెంట్స్‌లో పెట్టండి. థ్యాంక్స్ అండి. చాలా విషయాలు మనం డిస్కస్ చేస్తున్నాం. మీకు మా అందరికీ మాత్రం పింఛన్ల విషయంలో మాత్రం ప్రభుత్వం మంచే చేస్తుంది. చూద్దాం ఏం జరుగుతుందని.